ఆదినారాయణ రెడ్డి గారు ఇవాళ సాక్షి పత్రికలో రాసిన కథనాలు, చంద్రబాబు నాయుడు గారి ఫోటో వెనుక మీ అందరి ఫోటోలు వేశారు కదా. ఆ, ఏంటి ఇదంతా చూసినప్పుడు ఇప్పుడు ఈ మొత్తం షర్మిల గారి కుటుంబానికి అండ్ సునీత గారి కుటుంబానికి మీ అందరికీ రక్షకుడు చంద్రబాబు నాయుడు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నారు. మీకేమనిపించింది ఆ ప్రచారము, ఆ కథనము అవి చూస్తే? అసలు అది పాత చింతకుంటూ స్టోరీ. అంతేనా? అసలు ఏమన్నా ఎన్నిసార్లు అది రాస్తారు. ఇదే స్పష్టంగా ఓపెన్ గా క్లియర్ గా, అయ్యా ఒక నెల ముందు ఆయన వివేకానంద రెడ్డి గారి మరణము కంటే ఒక నెల ముందు, హత్య కంటే ముందే ఒక నెల ముందు వీధి కుక్కలను స్కార్పియో వెహికల్ తో కొట్టి చంపినారని, ఇంటి కుక్కను ఒక వారం ముందే ఒక మోటార్ సైకిల్ తో హిట్ కొట్టి చంపినారని, డబ్బులు స్పష్టంగా దొరికినది ఫలాని బెంగళూరు బ్యాంకు నుంచి వచ్చాయని ఆడిట్ తో సహా చెప్పినా కూడా ఇంకా ఇతని పక్కన పెట్టి సోర్యులు. ఆ రోజు 7 మంది వరుసగా మహిళలతో ఇది చంద్రబాబు ఆధ్వర్యంలో ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి ఉండి దరిద్రంగా హత్య చేపించారని మొదలుపెట్టి ఇది స్పష్టంగా బయటకు వచ్చినా మళ్ళీ అదే కథే. ఇప్పుడు సునీత ఆ రోజు నా మీద కూడా మాట్లాడింది. ఈరోజు తప్పు తెలుసుకొని అది నేను చేయడం తప్పు అని అందరి బంధువులకు, తెలిసిన వాళ్ళకి అందరికీ చెప్తానట్టు నాకు విషయం స్పష్టంగా తెలుసు. అంటే ఈ రోజు చెల్లెళ్ళు పక్కన పెట్టడం కాదు, హత్య చేపించినప్పుడే వాళ్ళు అందరికీ తెలియాలా. అంటే అతనికి ఒకే మాట, యేసుక్రీస్తు ప్రేమ కోసం, ఓన్లీ ప్రేమ కోసం తను చనిపోయినాడు. జగన్ రెడ్డి ప్రేమనే చంపినాడు. తనకు కావాలా డబ్బు, తనకు కావాలా పదవి, బంధువులవు, బంధుత్వము, రక్తము ఏమి లేదు. కార్ల్ మార్క్స్ ప్రకారము మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలు. ఈయన స్పష్టంగా దానికి ఫాలో చేస్తున్నాడు. పదవి కూడా కావాలా, అడ్డ పెట్టుకొని దాన్ని లాగిన్ అడ్డ పెట్టుకొని ఎంతైనా లాగడము. తను దాచిపెట్టుకుంటాడు, బయట కనపడకుండా సమస్యలు దాచిపెడతాడు, సొమ్ము దాచిపెడతాడు. తను దాచుతాడు, సమస్యలను దాచిపెడతాడు, సొమ్మును దాచిపెడతాడు. ఇది అతని ఆలోచన. దీనికి బంధాలు, బంధుత్వాలు, స్నేహితాలు ఏముండవు. దొరికిన వాళ్ళ తన ఎదుగుదలకు వాడుకోవడమే. తల్లి, చెల్లి, అన్న, తమ్ముడు ఇవే ఉండవు. అతను పికప్ అయ్యేదాన్ని చేస్తాడు. రైట్ సార్, రైట్. ఆదినారాయణ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లైన్లోకి వచ్చిన